ఎర్రకోట పేలుడు ఘటన దర్యాప్తులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కుట్రలు మరిన్ని బయటపడ్డాయి. నిందితులు గ్లోబల్ కాఫీ చైన్పై దాడికి కుట్ర చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో దాడులకు పథక రచన చేసినట్లు చెప్పాయి. వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ 4 ఏళ్లుగా క్రియాశీలకంగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్ పోలీసుల సమాచారంతో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా వ్యాప్తంగా అనేక ఉగ్రదాడులను ఆపగలిగినట్లు పేర్కొన్నాయి. డాక్టర్లు ముజమిల్ గనాయి, అదిల్ రాతల్ సహా ఆ ముఠాలోని ఇతర సభ్యులు పాకిస్తాన్ హ్యాండర్లతో సంబంధాలు నెరపటానికి గోస్ట్ సిమ్ కార్డులు, ఎన్క్రిప్టెడ్ యాప్లను వాడినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు ఏజెన్సీలను తప్పుదోవ పట్టించడానికి సాధారణ రహస్య సంభాషణ కోసం డ్యూయల్ ఫోన్ పద్ధతిని అనుసరించినట్లు చెప్పారు. ఈ దర్యాప్తు ఫలితంగా వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ తదితర యాప్లను యాక్టివ్ ఫిజికల్ సిమ్ కార్డుకు అనుసంధానం చేయాలని గత ఏడాది నవంబర్ 28న టెలికాం విభాగం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.